ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓసి 133 సోషలాజికల్ థియరీస్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 4 ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎమిలే దుర్ఖైమ్ వర్క్ అనేది. దీని తెలుగులో ఎమిలే దుర్ఖైమ్ రచనల యొక్క తాత్విక పునాదులు అనేది చెప్తూ ఉంటాం. ఎమిలే దుర్ఖైమ్ సామాజిక శాస్త్రవేత్తల్లో కూలే తర్వాత ప్రముఖ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క సామాజిక శాస్త్ర పరిశోధనలో ఇతను ఎంతో ఆసక్తిగా, అనుభవజ్ఞుడుగా మనందరికీ తెలిసిన విషయమే. అధ్యాపకుడుగా అన్ని యూనివర్సిటీస్లో ఫ్రాన్స్లో చేశారు. ఆ తర్వాత ప్యారిస్లో కూడా చేశారు. మొట్టమొదట తను తత్వశాస్త్రం మీద ఎంతో ఇంట్రెస్ట్ ఏర్పరచుకున్నారు. తర్వాత సమాజ శాస్త్రం మీద అనేక పరిశోధనలు చేసి అనేక రకాల నూతన విషయాలు, నూతన గ్రంథాలని ప్రచురించారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎమిలే దుర్ఖైమ్ 1858 నుంచి 1917 వరకు ప్రముఖ పాత్ర వహించారనేది మనం చెప్పుకోవాలి. ఫ్రాన్స్లోని సాంప్రదాయ రబ్బీ కుటుంబంలో ఎమిలే దుర్ఖైమ్ జన్మించారు. దుర్ఖైమ్ యొక్క ఫాదర్ ఒక మతాధికారి అన్నమాట. దుర్ఖైమ్ కూడా చర్చెస్లో అనేక రకాల పద్ధతుల్లో పాల్గొంటూ బైబిల్ మీద పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఏర్పరచుకున్నారని చెప్పుకోవచ్చు. దుర్ఖైమ్ సాంప్రదాయక మత గ్రంథాలను, పాత టెస్టిమెంట్ను, తాల్ముడ్కి అధ్యయనం చేశారు. హిబ్రూ భాషను ఎంతో పద్ధతిగా నేర్చుకున్నారన్నమాట. ఆ హిబ్రూ భాష మీద పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని ఏర్పరచుకున్నారు. దాని ద్వారా బైబిల్ని కూలంకషంగా చెప్పగలిగేవారు. అనేక విధాలుగా పరిశోధనలు చేసి పరిశోధనాత్మకంగా చదివారని చెప్పుకోవచ్చు. ఎమిలే దుర్ఖైమ్ మంచి తెలివైన విద్యార్థి, సూక్ష్మగ్రహం. అతి చిన్న విషయాన్ని కూడా ఒక్కసారి చెప్తే పరిపూర్ణమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకునేవారు అనమాట. అతను ది ఎఫినల్లోని కళాశాలలో విద్యను అభ్యసించారు. తర్వాత ప్రతిష్టాత్మకమైన కళాశాల అయిన ఎకోల్ నార్మల్ సుపీరియర్లో తత్వశాస్త్రాన్ని అభ్యసించారు. మొదట దుర్ఖైమ్ తత్వశాస్త్రం మీద ఎంతో ఇంట్రెస్ట్ అంటే అభిరుచిని కలిగి ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత స్థానిక లైసెన్స్లోని విద్యాభ్యాసము ప్రారంభించారు. అంటే ఫ్రాన్స్ అని చెప్పుకున్నాం కదా జన్మస్థలము. తర్వాత బోర్డోక్స్ విశ్వవిద్యాలయంలో విద్యా బోధన కొనసాగించారు. కొన్నాళ్ళ తర్వాత ప్యారిస్కి మకాం మార్చారనమాట. అక్కడే సమాజ శాస్త్రాన్ని ఎన్నో సంవత్సరాలు బోధించారు. తర్వాత దుర్ఖైమ్ కేవలం పండితుడే కాక అందరి మన్ననలు పొందిన ఉపాధ్యాయుడిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఏర్పరచుకున్నారన్నమాట. ఎమిలే దుర్ఖైమ్ రచించిన గ్రంథాల్లో ముఖ్య గ్రంథాలను మనం తెలుసుకుందాం. ఇది మొదటి గ్రంథము ద రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్ 1895లో రచించారనమాట. సూసైడ్ 1897లో దీన్ని రచించారు. తర్వాత ది డివిజన్ ఆఫ్ లేబర్ 1893లో రచించారు. తర్వాత ది ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియన్ లైఫ్ 1912లో ప్రచురించారు. తర్వాత ఎమిలే దుర్ఖైమ్ ప్రధాన అధ్యయనాంశాలు రెండుగా మనము ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి, సమాజ శాస్త్రీయ అధ్యయనం చేయవచ్చని చెప్పారు. తర్వాత వ్యక్తి కన్నా సమాజం చాలా ప్రధానమైనది, ప్రభావితం చేసింది అన్ని విషయాలని అనే దృక్పథాన్ని వెలిపించారనేది మనము తెలుసుకోవాల్సిన విషయం. దుర్ఖైమ్ సమాజ శాస్త్రంలోని ప్రకార్య పద్ధతిని ప్రవేశపెట్టిన వారిలో మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. అతను సామాజిక వాస్తవాంశాలను, కారణాలను, పర్యవసానాలను వివరించడానికి ప్రకార్య పద్ధతిని ఉపయోగించారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత నడుచుకోవటము, ఆలోచించటము, ఉద్వేగము అనేవి వ్యక్తి బహిరంగంగా ప్రభావితం చేసే అంశాలుగా దుర్ఖైమ్ పేర్కొన్నారు. అవి సమాజమంతా విస్తరించి ఉంటాయని
చెప్పారనమాట. తర్వాత ఉదాహరణగా భాషా సూత్రాలు, ఉమ్మడి విశ్వాసాలు ఇవన్నీ కూడా ఉదాహరణగా తను ఉదహరించారనమాట. దుర్ఖైము సాంప్రదాయ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన శ్రమ విభజన తాలూకా వివరణను కేవలము ఆర్థిక దృష్టితో చేసిందిగాను, మరి సంకుచితమైనదిగాను భావించి ఆ వివరణను తిరస్కరించారనమాట. అతని దృష్టిలో శ్రమ విభజన సమాజం అంతటికి వర్తించే ఒక మౌలికమైన సమగ్రమైన అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దాని ప్రభావానికి సమాజం యావత్తు లోనవుతుందని దుర్ఖైము భావించారనమాట. అట్లానే శ్రమ విభజనకు సామాజిక సంఘీభావానికి మధ్య గల సంబంధాన్ని గురించి దుర్ఖైము ఎంతో చర్చించారు. అతని ప్రకారము సామాజిక సాంఘీభావము 2 రకాలుగా ఉంటుందని పేర్కొన్నారు. అది యాంత్రిక సాంఘీభావము, తర్వాత జైవికమైన సాంఘీభావంగా పేర్కొన్నారు. తర్వాత దుర్ఖైము అనువంశత, శీతోష్ణ స్థితి, జాతి లక్షణాలు, అనుకరణ వంటి సమాజ జాతీయత శక్తులు ఆత్మహత్యలను దోహదం చేస్తాయనే వాదనని తిరస్కరించారనమాట. వైయక్తిక దృగ్విషయంగా కనిపించే ఆత్మహత్యలను నిజానికి సమాజపరంగా వివరించవచ్చని అతను భావించారు. ఆ తర్వాత వివిధ సమాజాలు, సంస్కృతులు నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి దుర్ఖైము ఆత్మహత్యలను 3 రకాలుగా విభజించారు. అవి అహంభావంతో కూడిన ఆత్మహత్యలు, తర్వాత పరుల సంక్షేమ కాంక్ష కోసము కూడిన ఆత్మహత్యలు, అనీత కారణంగా ఏర్పరచుకున్న ఆత్మహత్యలుగా ఇది వివరించారన్నమాట. దుర్ఖైం చేసిన అధ్యయనం అంతటిలో మతానికి సంబంధించిన అతను వెలువరించిన సిద్ధాంతమే విశిష్టమైనదిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రపంచానంతరికి పవిత్రత, అపవిత్రత అంశాలను వివరించడమే మతం యొక్క సారాంశమని దుర్ఖైము అభిప్రాయపడ్డారనమాట. పవిత్రమైన వాటిని అపవిత్రమైనవి సృష్టించడానికి కూడా వీలు లేదన్నమాట. అలా జరిగితే అది దండన అర్హత అవుతుందని దుర్ఖైము భావించారు. అపవిత్రమైనది పవిత్రమైన దానికి భిన్నంగా ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. పవిత్రత అపవిత్రత మధ్య నిరాపేక్షికమైన వ్యత్యాసాన్ని చూపటానికి విమర్శకులు తీవ్రంగా పరిగణించారనమాట. ఎందుకంటే ఇది భావనా స్థాయిలో విఫలమైందని వారు భావించారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రపంచంలోని వస్తువులలో 2 రకాల పవిత్రత అపవిత్రత వస్తువులున్నాయని అనుకోవటానికి కారణమేంటో స్పష్టంగా తెలియదని, ప్రపంచంలో పవిత్రమైన అపవిత్రమైన మామూలు లేదా ప్రాపంచిక వస్తువులు ఉంటాయంటానికి వీలు లేదా అనే ప్రశ్న ఎదురవుతుందనేది తన అభిప్రాయంగా వ్యక్తపరిచారన్నమాట. ఎడ్మండ్ లీచ్ అభిప్రాయంలో మానవ చర్యలన్నీ పవిత్రత అపవిత్రత మధ్య ఉన్నవే అయి ఉంటాయని, పవిత్రత అపవిత్రత మధ్య సామాజిక చర్యలు అధిక భాగం జరుగుతూ ఉంటాయనేది దుర్ఖైమ అభిప్రాయంగా మనము తెలుసుకోవాలన్నమాట. తర్వాత దుర్ఖైమ యొక్క తాత్విక చింతనలో శ్రమ విభజన ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. డివిజన్ ఆఫ్ లేబర్ అనే గ్రంథంలో ఆధునిక సమాజము వ్యక్తుల మధ్య శ్రమ విభజన ద్వారా ఏ విధంగా కలిసి ఉంటుందో దుర్ఖైము అతి స్పష్టంగా వివరించారనేది చెప్పుకోవచ్చు. సమాజంలో సమైక్యత తీసుకునే వచ్చే ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. అతని అభిప్రాయం ప్రకారము వ్యక్తులు తాము మొత్తము సమాజంలో ఏ విధంగా భాగాలు అనే అంశం పట్ల గల అవగాహనను శ్రమ విభజన మారుస్తుందని దుర్ఖైము అభిప్రాయపడ్డారు. వ్యక్తులు విభిన్న రకాల పనుల్లో నైపుణ్యము పొంది ఉంటారు కనుక పరస్పరము ఆధారపడి ఉండేలాగా శ్రమ విభజన చేస్తుందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే పనిలో ప్రత్యేకీకరణ ఇది సూచిస్తూ ఉంటుంది. మనం చేసే పనిలో ఈ శ్రమ విభజనలో ఒక ప్రత్యేకీకరణ అనేది ఈ శ్రమ విభజన మనకు చెప్తూ ఉంటుంది అనేది తన అభిప్రాయపడ్డారు. అతను సమాజ సుదృఢతకు యాంత్రిక, విధాయక సుదృఢలుగా విభజించారు.
తక్కువ శ్రమ విభజనను కలిగి స్వయం సమృద్ధిగా గల సమాజాలు యాంత్రిక సుదృఢత ద్వారా సమైక్యంగా ఉంటాయని, ఈ సమాజాలలోని ప్రజలు ఒకే రకమైన పనులు చేస్తారు కనుక ఒకే రకమైన బాధ్యతలను కూడా కలిగి ఉంటారని దుర్ఖాయము అభిప్రాయపడ్డారు. దీనివల్ల బలమైన సమష్టి చైతన్యం ఏర్పడుతుందని, ఆధునిక సమాజంలోని వ్యక్తుల మధ్య భేదాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని విధాయక సుదృఢత కలిగి ఉంచుతుందని, దీని ఫలితముగా సమిష్టి చైతన్యము బలహీనమవుతుందనేది దుర్ఖాయం యొక్క అభిప్రాయంగా చెప్పారు. ఇవన్నీ కూడా దుర్ఖాయం యొక్క తాత్విక చింతన పరివర్తన పద్ధతులుగా మనము గ్రహించవలసిన విషయం. ఆధునిక పారిశ్రామిక సమాజాలలో వ్యక్తులు తమ నైపుణ్యాలలో పనితీరుల్లో ప్రత్యేకీకరణ కలిగి ఉంటారు కనుక ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటూ ఉంటారు. ఆధునిక సమాజాలలోని సంస్థలలో సమూహాలలో ఈ ప్రత్యేకీకరణ మనకి అన్ని కోణాలలో వ్యక్తీకరించబడుతూ ఉంటది అన్నమాట. ప్రాచీన సమాజాలలో వ్యక్తులు చాలా వరకు స్వయం సమృద్ధిని కలవారు కనుక విభేదీకరణ తక్కువగా ఉంటుందని, ఆధునిక సమాజాలలో ఈ విభేదీకరణ సమైక్య స్థాయి పడిపోవటానికి కారణంగా ఉంటుందనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. సమాజం యొక్క వైయక్తిక జీవన విధానాలు రూపొందించే సామాజిక యథార్థంగా సమిష్టి చైతన్యము అనే భావన దుర్ఖాయము ప్రతిపాదించారన్నమాట. ఇది ఒక స్వతంత్ర నిర్ధాయక సాంస్కృతిక వ్యవస్థగా, యాంత్రిక సుదృఢత గల విభేదీకరణ అంతకాలేని సమాజాలలో మొత్తం సమాజాన్ని కలిపే సమిష్టి చైతన్యము తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా దుర్ఖాయము వ్యక్తపరిచారు. విభేదీకరణ గల సమాజంలోని సమిష్టి చైతన్యము బలహీనంగా పరిమితంగా ఉంటుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. దీనివల్ల వ్యక్తుల మధ్య సమైక్యము ఒక సమస్యగా ఏర్పడుతూ ఉంటుందనేది దుర్ఖాయము అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఆధునిక సమాజంలోని నైతికత దృష్ట్యా సమాజంలోని వ్యాధి లక్షణమని అనీత భావనని దుర్ఖాయము ప్రతిపాదించారన్నమాట. చట్టాల ఆధారంగా వివిధ రకాల సుదృఢతలను అధ్యయనం చేశారు. యాంత్రిక సుదృఢత గల సమాజాలలో అతని అణచివేసే చట్టాలు ఉంటాయనేది కూడా వ్యక్తపరిచారు. విధాన సుదృఢత గల సమాజాలలో పునరావాసం కలుగు చేసే చట్టాలు ఉంటాయనేది దుర్ఖాయము తన అభిప్రాయంగా వ్యక్తపరిచారు. తర్వాత సామాజిక యథార్థత, ఇది ఒక ప్రత్యేకమైన సోషల్ ఫ్యాక్ట్గా దుర్ఖాయం మనకు తెలియపరిచారు. సామాజిక శాస్త్రీయ విశ్లేషణ వస్తువులను సూచించడానికి దుర్ఖాయము సామాజిక యథార్థత అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించారన్నమాట. సామాజిక యథార్థాలే సమాజ శాస్త్రాన్ని ఇతర శాస్త్రాల కన్నా విలక్షణంగా ఉండేలాగా చేస్తాయని దుర్ఖాయము అభిప్రాయపడ్డారు. బహిరంగంగా ఉన్న సామాజిక నిర్మితులు, సాంస్కృతిక ప్రమాణాలు, విలువలు, సామాజిక యథార్థాలు, వీటిని సమాజంలోని వ్యక్తులపై నియంత్రణ ఉండటమే కాక వారిని నిర్బంధించే స్వభావం ఉంటుందనేది దుర్ఖాయము అభిప్రాయపడ్డారన్నమాట. సామాజిక యథార్థాలు ఏదో ఒక వ్యక్తికి సంబంధించినవి కావు, వాటిని వైయక్తిక చైతన్యంగా కుదించి కూడా లేవన్నమాట. అంటే సామాజిక యథార్థాలను ప్రయోగాత్మకంగా అధ్యయనం చేయవచ్చనేది దుర్ఖాయము అభిప్రాయపడ్డారు. రెండు రకాల సామాజిక యథార్థాలు ఉంటాయి అనేది దుర్ఖాయము మనకు తెలియపరిచారు. ఒకటి భౌతికమైనది, రెండోది భౌతికేతరమైనది అనేది సామాజిక యథార్థాలుగా చెప్పారన్నమాట. భౌతికేతరమైన సామాజిక యథార్థాలను ముఖ్యంగా నైతికత, సమిష్టి చైతన్యము, సమిష్టి ప్రాతినిధ్యము, సామాజిక ప్రభావాల వంటి సామాజిక యథార్థాలను అధ్యయనం చేయటం పట్ల దుర్ఖాయము ఎక్కువ అభిరుచి కలిగి ఉన్నారు. పాత్రలు, సంస్థలు, భాష మొదలైనవి నేరాల రేట్లు, పేదరికము, ఆత్మహత్య వంటి సాంఘిక సమస్యలు సామాజిక యథార్థాలు కాబట్టి సమాజ శాస్త్ర అధ్యయన విషయాలుగా దుర్ఖాయము పేర్కొన్నారు. ఇది సామాజిక యథార్థ సోషల్ ఫ్యాక్ట్ యొక్క అర్థము, భావన. ఆ తర్వాత దుర్ఖాయము ఆత్మహత్య
ప్రత్యేకమైన పరిశోధనలు చేశాడు. ఆత్మహత్య, సూసైడ్ అంటూ ఉంటాం అన్నమాట. సమాజ శాస్త్రాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కంటే వేరైనదిగా చూపటానికి దుర్ఖైము నిరంతరము కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని ఆత్మహత్యల రేటును వివరించడానికి సామాజిక యథార్థాలను అతను ఎలా ఉపయోగించాడో గమనించి అర్థం మనం చేసుకోవచ్చు. ఈ అంశాన్ని నిజానికి మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనం చేస్తూ ఉంటుంది ఎక్కువగా. దుర్ఖైమ్ రచించిన ఈ గ్రంథంలో ఆత్మహత్యల రేట్లు సమాజాన్ని బట్టి కాలాన్ని బట్టి మారుతాయన్న విషయాన్ని చారిత్రాత్మక తులనాత్మక పద్ధతి ద్వారా వివరించడంతో ఎంతో ప్రాముఖ్యత పొందిందిగా మనం చెప్పుకోవచ్చు. దుర్ఖైమ్ అభిప్రాయం ప్రకారము ఆత్మహత్యను కేవలము వ్యక్తిగత మానసిక సమస్యతో మనం వివరించలేమన్నమాట. ఇది నిరంతరము పరివర్తన చెందే దృక్పథము. ఒక సామాజిక దృక్పథము ఆత్మహత్యల స్థిరంగా లేనట్లయితే ఆత్మహత్య సంభవిస్తున్న సామాజిక నేపథ్యాన్ని బట్టి ఆత్మహత్యల రేట్లు మారుతూ ఉంటాయనేది దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. దుర్ఖైమ్ అభిప్రాయం ప్రకారము 2 సామాజిక యథార్థాలు ఆత్మహత్యల రేటును ప్రభావితం చేస్తూ ఉంటాయనేది కూడా తెలియపరిచారు. అవి సమాజంలో వ్యక్తులకున్న అనుబంధపు బలము లేదా సమైక్యము, ప్రజలపై ప్రాఖ్యమైన ఒత్తిడి స్థాయి లేదా నియమాలు. దీనిని మరొక విధంగా చెప్పాలంటే ఆధునిక సమాజాలలో ప్రమాణ రాహిత్యము, దాని ఫలితముగా ఏర్పడే అనియత ప్రధాన కారణం అనేది దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. దీనివల్లే ఆత్మహత్యలు సంభవిస్తూ ఉంటాయనేది తన అభిప్రాయంగా చెప్పారు. ఈ 2 రకాల సామాజిక యథార్థాలను సహసంబంధము కల 4 రకాల ఆత్మహత్యలను దుర్ఖైమ్ వివరించారు. ఆత్మహత్యలు 4 రకాలుగా ఉంటాయనే దృక్పథాన్ని దుర్ఖైమ్ తన ఆత్మహత్యలు అండ్ సూసైడ్ అనే బుక్లో మనకు తెలియపరిచారు. ఈ ఆత్మహత్యలన్నీ మొదటిది అహంకార భావ పూర్వక ఆత్మహత్యలు సమైక్య రాహిత్యము వల్ల ఏర్పడుతూ ఉంటాయని చెప్పారు. రెండోది పరహితార్థ ఆత్మహత్యలు, అంటే మితిమీరిన సమైక్యము వల్ల ఏర్పడుతూ ఉంటాయనేది చెప్పారు. మూడోది అనియత ఆత్మహత్య, చాలా తక్కువగా నియమ నిబంధనల వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయనేది అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నాలుగోది విధివాద ఆత్మహత్యలు, అంటే మితిమీరిన నియమ నిబంధనల ఫలితముగా ఇవి ఏర్పడతాయి. ఎక్కువ మనకున్న కండిషన్స్ మీద ఆధారపడి ఇవి ఏర్పడుతూ ఉంటాయి అనేది 4 రకాల ఆత్మహత్యలను వివరించారు. దుర్ఖైమ్ ఆత్మహత్యల విశ్లేషణ మానసిక కారణాల కన్నా సామాజిక కారణాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. సామాజిక శాస్త్రీయ విశ్లేషణకు కొత్త రంగాన్ని దుర్ఖైమ్ ఏర్పరిచారు ఈ ఆత్మహత్యల ప్రక్రియ పద్ధతుల వల్ల అనేది మనము గుర్తించవలసిన విషయం. తర్వాత దుర్ఖైమ్ మతము సమాజం అంటే రిలిజియన్ అండ్ సొసైటీ మీద తన అభిప్రాయాలని ఏ విధంగా వ్యక్తపరిచారో మనం ఇప్పుడు చూద్దాం. దుర్ఖైమ్ తన ప్రభావశీల గ్రంథమైన ది ఎలిమెంటరీ ఫార్మ్ ఆఫ్ రిలిజియన్ లైఫ్ అనే గ్రంథంలో మతపరమైన సామాజిక శాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రాన్ని కలిపి రూపొందించారు. మతాలకు సహన శక్తి అనే లక్షణం ఉంటుందని చెప్పటం కోసము దుర్ఖైమ్ ఆదిమ సమాజాలను అధ్యయనం చేశారనేది మనం చెప్పుకోవాలి. సమాజంలో ఒక భాగంగా మతము ఎంతో కాలం నుంచి కొనసాగుతున్నది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. అతని అభిప్రాయం ప్రకారము మతములో అపవిత్ర పవిత్ర అంశాల మధ్య తేడాలు ఉంటాయనేది కూడా విడమర్చి చెప్పారు. అనుమాయుల కోసము విశ్వాసాన్ని నిర్వచించడంలో ఇవి 2 పరస్పర వ్యతిరేక సందర్భాలుగా ఏర్పడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత సంస్కారాల ఆధారంగా పవిత్రమైన అంశాలు సృజించబడుతూ ఉంటాయని, పవిత్రమైనది నమ్మే అంశాలు సమాజంలో వ్యక్తులను నైతికంగా నియంత్రిస్తూ ఉంటాయనేది కూడా దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. సామాజిక
ప్రపంచాన్ని వ్యక్తులు అర్థం చేసుకునే సంవర్గాలన్నింటినీ ఈ నైతిక నిబంధనలే రూపొందిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకోవాలి. మతము అభివృద్ధి కేవలము పవిత్ర అపవిత్ర వాటి మధ్య తేడాలపైనే ఆధారపడి ఉండదు. వీటితో పాటు మత విశ్వాసాలు, సంస్కారాలు, చర్చి కూడా ఒక ప్రముఖమైన పాత్రలో వహిస్తూ ఉంటాయి. దుర్ఖైమ్ అభిప్రాయము వ్యక్తికి సమాజానికి మధ్య సంబంధాన్ని ఏర్పరిచే 2 పరిస్థితులు చాలా ముఖ్యమైనవిగా తను అభిప్రాయపడ్డారు. వ్యక్తులు పవిత్రమైన మత విశ్వాసాలను, సంస్కారాలలో చర్చిలో పాలు పంచుకోవటం ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. అవి ఒక జీవన ప్రక్రియగా కొనసాగుతూ ఉంటాయి. మతము అతి ప్రాచీనమైన రూపంలో టోటమ్ వాదమని దుర్ఖైమ్ విశ్లేషించారు. దీనికి గోత్రానికి సంబంధం ఉందని, గోత్రాన్ని అతి తక్కువ సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థ రూపమని దుర్ఖైమ్ చెప్పారు. క్లాస్, గోత్రము వాస్తవ ప్రాతినిధ్యమే టోటమ్ అనేది తన అభిప్రాయంగా వ్యక్తపరిచారు. అది గోత్రము యొక్క భౌతికేతర సమిష్టి నైతిక సూత్రాలను తెలియజేసే భౌతిక ప్రాతినిధ్యము అనేది దుర్ఖైమ్ సిద్ధాంతంలో టోటమ్ వాదం యొక్క ముఖ్యమైన అంశముగా మనము గ్రహించవచ్చు. వర్గాలు ఏ విధంగా సృష్టించబడినాయో తెలుసుకోవటానికి ఉపయోగించే ఒక సంవర్గము టోటమ్ వాదముగా దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. ఇతర సంవర్గాల కాలము, ప్రదేశము, సత్తా, కారణ సంబంధము, సంపూర్ణత్వము మొదలైనవి. ఈ 6 సంవర్గాలు అమూర్త భావనలే. అయితే ఇవన్నీ సామాజిక అనుభవం నుంచి, ముఖ్యంగా సంస్కారాల నుంచి ఉత్పన్నమైనవే. నైతిక సంజ్ఞానాత్మక సంవర్గాలు మారటానికి, కొత్తవి ఏర్పడటానికి వీలుంటుందనేది దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. ఈ నూతన సంవర్గాలు సమిష్టి ఉద్రేకం నుంచి ఏర్పడవచ్చు, లేదా సమిష్టి ఔన్నత్య స్థితుల నుంచి కూడా ఏర్పడవచ్చు. సమాజ ప్రకార్యవాద విశ్లేషణను దుర్ఖైమ్ ఈ సామాజిక శాస్త్రపరంగా, తాత్విక చింతన పరంగా మనకు అనేక విషయాలు చెప్పారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఎమిలే దుర్ఖైమ్ ఒక ఫ్రెంచి సామాజిక తత్వవేత్త, శాస్త్రవేత్తగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. సమాజాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయటము సాధ్యమవుతుందని అతను అనేక మార్గాలలో మనకు తెలియపరిచారు. వాస్తవానికి ఆగస్ట్ కాంటే మరియు ఎమిలే దుర్ఖైమ్ ఇద్దరు సామాజిక శాస్త్రాన్ని విశ్వజనీయత అందించడంలో మరియు దాన్ని స్వతంత్ర విద్యా క్రమశిక్షణగా స్థాపించడంలో వారు పూర్తి సహకారాన్ని అందించారనేది మనము గ్రహించవలసిన విషయం. సమాజంలో శ్రమ విభజన, మతము, ఆత్మహత్యలు మరియు విద్య మరియు నైతికత తన రచనలకు ప్రసిద్ధమైన పద్ధతుల్లో ఆ విధమైన రచనలు చేసి తను ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మనము ఈ యూనిట్లో దుర్ఖైమ్ యొక్క తాత్విక పునాదుల్ని ఎంతో నిశ్చితంగా పరిశీలించవచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎమిలే దుర్ఖైమ్ యొక్క జీవిత వివరణ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇతను తండ్రి ఒక రబ్బీ, అంటే ఈ యొక్క సామాజిక ఆధ్యాత్మిక నాయకుడు. అందుకని ఫ్రమ్ ది బిగినింగ్లో ఇతను కూడా హిబ్రూ భాష నేర్చుకొని బైబిల్ మీద పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఏర్పరచుకొని ఆ తర్వాత తన అంతటి తనగా సమాజ శాస్త్రం మీద ఒక విశ్లేషణమైన పద్ధతులను ఏర్పరచుకున్నారనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. హేతువాదము, నైతికత మరియు లౌకిక విద్యపై శాస్త్రీయ అధ్యయనంపై ఇతను ఒక నిబద్ధతను దుర్ఖైమ్ ఎంతో ప్రభావితుడయ్యాడు. నిబద్ధతతో అనేది మనం చెప్పుకోవచ్చు. సామాజిక జీవితంలో మతం యొక్క ప్రాముఖ్యతపై ఇతను ఒక ఒత్తిడిని ఏర్పరిచారనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. 1882-87లో పారిస్ సమీపంలోని ఒక ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో దుర్ఖైమ్ తత్వశాస్త్రాన్ని ఫ్రమ్ ది బిగినింగ్లో బోధించేవారు. అతను తన డాక్టరేట్ థీసిస్ కోసము
ఒక అంశంపై నిర్ణయించుకున్న తర్వాత వ్యక్తివాదము మరియు సోషలిజం మధ్య గల సంబంధాన్ని గురించి ఒక థీసిస్ ప్రక్రియ పద్ధతిని తెలియపరిచారు. వ్యక్తిగత వ్యక్తిత్వానికి మరియు సామాజిక సంఘీభావానికి మధ్య ఉన్న సంబంధాన్ని తన టాపిక్లో వివరించారు అనేది మనం చెప్పుకోవచ్చు. ది డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీలో తన యొక్క అభిప్రాయాలని, తాత్విక చింతన పద్ధతులన్నింటినీ కూడా దుర్ఖైము అనేక ప్రక్రియా పద్ధతుల ద్వారా, అనేక ప్రక్రియల ద్వారా మనకు తెలియపరిచారు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆడమ్ స్మిత్ మరియు ఆర్థికవేత్త 1 శతాబ్దం ముందు ది వెల్త్ ఆఫ్ నేషన్ 1776 అనే పుస్తకాన్ని దుర్ఖైము రాశారనేది మనము గ్రహించవలసిన విషయం. ఇది శ్రమ విభజన సిద్ధాంతాన్ని అందించిందనేది కూడా మనము తెలుసుకోగలిగాము. ఇది ఉత్పత్తి సామర్థ్యము మరియు సంపదను పెంచడంలో సహాయపడిందని, విప్లవాత్మక ఆలోచన అనేది దర్ఖైమ్ చేత సామాజిక అర్థము ఇవ్వబడిందనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. శ్రమ విభజన యొక్క విధులు, కారణాలు మరియు అసాధారణ రూపాలను గురించి దుర్ఖైము అనేక పద్ధతుల్లో విశదీకరించారు. ఆర్థిక రంగంలో కాదు, సామాజిక రంగంలో, సమాజంలో ఈ యొక్క 1895లో ఫ్రెంచ్లో కనిపించిన ఒక పనిలో దుర్ఖైము ఈ అధ్యయనం యొక్క పద్ధతిని వివరించారు. ఆంగ్లంలో దీన్ని అర్థము ది రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్ అనే బుక్ నుంచి సామాజిక వాస్తవాల యొక్క స్వభావాన్ని దుర్ఖైము అతి చక్కగా పరిశీలనాత్మకంగా వివరించారనేది చెప్పుకోవచ్చు. సామాజిక వాస్తవాల వివరణ కోసము నియమాలు ఉన్నాయనేది దుర్ఖైము ఆత్మహత్యలపై ఒక రచన కూడా చేశారనేది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. సామాజిక అంశాలను చూపించాలనుకున్నారు మరియు ఆత్మహత్యల రేట్లు పెరిగే సామాజిక పరిస్థితులను వివరించడానికి కూడా దుర్ఖైము అంటే ఆత్మహత్యల రేటు ఎలా పెరుగుతున్నది, దానికి సామాజిక అంశాలు ఎలా దోహదం చేస్తున్నాయి అనేది కూడా దుర్ఖైము చెప్పారు. జర్మన్ సామాజిక శాస్త్రము మరియు నైతికతపై దుర్ఖైము కథనాలు చాలా బాగా అన్ని దేశాలలో ప్రాచుర్యం పొందినవి అని మనం చెప్పుకోవచ్చు. ది డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ సొసైటీ అనే తన మొదటి పుస్తకాన్ని ప్రచురించి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. తన జీవిత కాలంలో సామాజిక శాస్త్రాన్ని మద్దతు ఇచ్చినందుకు వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అంటే ఇతని యొక్క సామాజిక శాస్త్ర పద్ధతులని అనేక రకాల ఇతర సామాజిక శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా విమర్శలకు గురి అయిందనేది కూడా చెప్పుకోవచ్చు. సైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ సోషియాలజీ చైర్పర్సన్గా కూడా ఇతను నియమించారు. ఆ తర్వాత తన కొడుకు మరణించిన తర్వాత 1917లో ఇతను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. అంతకు ముందు తన జీవితకాలం అంతా సామాజిక శాస్త్ర అధ్యయనం కోసము నిరంతరము పాటుపడ్డారనేది మనం గ్రహించవలసిన విషయం. సామాజిక చారిత్రక నైపుణ్యం ఏ విధంగా ఉన్నదనేది కూడా దుర్ఖైము కాలంలో మనము చెప్పుకోవచ్చు. ఫ్రెంచ్ విప్లవం 1789 నుంచి 1799 వరకు మరియు జ్ఞానోదయ యుగం ప్రారంభమైన తర్వాత సమాజంలో వ్యక్తివాదము పెరుగుదలను ఈ యొక్క దుర్ఖైము గుర్తించారు. శాస్త్రీయ పద్ధతి అభివృద్ధి సామాజిక ప్రగతికి దారితీస్తుందనేది అభిప్రాయపడ్డారు. తర్వాత నైతిక క్రమంలో క్షీణతకు సామాజిక శాస్త్ర పద్ధతి పరిష్కారాన్ని అందించగలదని దుర్ఖైము అభిప్రాయపడ్డారు, విశ్వసించారు, ఎక్కువ నమ్మారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత ఐరోపాలో సోషియాలజీ ఆవిర్భావానికి సామాజిక సందర్భము ఏర్పరిచారనేది దుర్ఖైము మనము చెప్పుకోవచ్చు. ఎలా అన్నట్లయితే ఇక్కడ ప్రకృతి మరియు సమాజం రెండింటినీ శాస్త్రీయంగా అధ్యయనం చేయవచ్చని, మానవులు తప్పనిసరిగా హేతుబద్ధులని మరియు హేతుబద్ధమైన సూత్రాలపై నిర్మించిన సమాజము మానవులకు వారి అనంతమైన సామర్థ్యాలను తెలుసుకునే చేస్తుందనేది నమ్మకం అంటే ఆలోచన మూలాలను అభివృద్ధిలో గుర్తిస్తారనే దృక్పథాన్ని అనేక విధాలుగా అనేక ప్రక్రియా పద్ధతుల ద్వారా దుర్ఖైము మనకు తెలియపరిచారు. ఐరోపాలో సైన్స్ మరియు వాణిజ్యము
కొత్త దృక్పథము, వాణిజ్య విప్లవము మరియు శాస్త్రీయ విప్లవం ఫలితముగా అభివృద్ధి చెందిందని మరియు ఫ్రెంచ్ మరియు పారిశ్రామిక విప్లవాల సమయంలో సృష్టీకరించబడిందని మరియు సామాజిక శాస్త్రానికి ఒక క్రమశిక్షణగా జన్మనిచ్చిందనేది ఎమిలీ దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారనేది మనం చెప్పుకోవచ్చు. ఐరోపా సమాజంలో జరుగుతున్న సామాజిక మార్పులలో అర్థం చేసుకోవటానికి మనము మొదట సాంప్రదాయ ఐరోపాలో అంటే జ్ఞానోదయ కాలాన్ని ముందుగా ఉన్న సమాజాన్ని పరిశీలించవలసిన అవసరం ఉందనేది దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. తర్వాత పాత ఐరోపా సాంప్రదాయాలు, దాని ఆర్థిక వ్యవస్థకు భూమి ప్రధానమైనది, భూమి యజమానులు, భూస్వామ్య ప్రభువులు మరియు భూములపై పనిచేసే రైతులు ఉన్నారని, తరగతులు విభిన్నంగా మరియు స్పష్టంగా గుర్తించబడ్డాయని, మతము మూలరాయిగా ఏర్పడిందనేది దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత సమాజము, మత సంస్థలు, మత పెద్దలు ఏది నైతికమో ఏది కాదో నిర్ణయించారు. అప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కుటుంబము మరియు బంధుత్వము ప్రజల జీవితాల్లో ప్రధానమైనదని, రాజరికము సమాజంలో బలముగా పాతుకుపోయిందని, రాజు తన ప్రజలను పాలించడానికి దైవికంగా నియమించబడ్డారని అప్పుడు ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉండేవారు అన్నమాట. కొత్త ఐరోపా 2 విప్లవాల ద్వారా ప్రవేశించిందని, ఫ్రెంచి మరియు పారిశ్రామిక పాత ఐరోపాలని ప్రతి కేంద్ర లక్షణాన్ని సవాలు చేసిందని, తరగతులకు గుర్తింపు లభించిందని, పాత తరగతులు పడగొట్టబడ్డాయి, కొత్త తరగతులు పుట్టుకొచ్చాయని, మతాన్ని ప్రశ్నించటము వ్యక్తులు నేర్చుకున్నారనేది దుర్ఖైమ్ తన అభిప్రాయపడ్డారు. తర్వాత కుటుంబ విధేయతలు సైద్ధాంతిక కట్టుబాట్లకు దారితీశాయనేది, స్త్రీల స్థానము మారిపోయిందనేది, చివరకు రాజరికం కూలదోయబడింది అని ప్రజాస్వామ్యానికి నాంది పలికారనేది, అంటే ఈ యొక్క వరవడిలో ప్రజాస్వామ్యానికి నాంది పలికారనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వము విద్యను లౌకికీకరించడానికి ప్రయత్నించింది. అంటే అది ఏ మత విశ్వాసాలతో పెద్దగా ప్రభావితం చేయని విద్యా వ్యవస్థను రూపొందించడానికి ప్రయత్నించింది. దీని వలన నూతన విద్యా వ్యవస్థ వలన సామాజిక మార్పు సంభవించింది అనేది దుర్ఖైమ్ తమ సామాజిక శాస్త్ర పరిశోధన పద్ధతుల్లో వెలుగుచ్చారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. దుర్ఖైమ్ రచనలో ఈ యొక్క మేధోపరమైన ప్రభావాలు ఎంతో ఎక్కువగా ఉన్నాయనేది మనం చెప్పుకున్నాం కదా. ఈ యొక్క సామాజిక వాస్తవికత అంటే సోషల్ రియలిజం అనేది మనము చూసినట్లయితే దుర్ఖైమ్ అన్ని దృగ్విషయాలను సామాజిక వివరణని అందించారు. అన్ని విషయాలపైన కూడా ఒక సాంఘిక వాస్తవవాదిగా పేరు పొందారు. అతని సమాజాన్ని సూయి జెనరీస్ గా మరియు వ్యక్తికి ముందు ఉనికిని కలిగి ఉన్నాడు అనేది గ్రహించారు. ఆర్థిక మరియు ప్రయోజనాత్మకమైన వివరణను వ్యక్తిగత దృగ్విషయాలను వివరించలేవని అతను నమ్మాడనమాట. తర్వాత జాన్ మిల్ మరియు బెందం వాదించిన ప్రయోగాత్మక సామాజిక సిద్ధాంతాన్ని దుర్ఖైమ్ పరిపూర్ణంగా తిరస్కరించాడనమాట. తర్వాత వాటికి విరుద్ధంగా వ్యక్తి కంటే సమాజము ముందుంటుందనేది దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. సమాజము మరియు వ్యక్తి విడదీయరానివని, ఆర్థికంగా నడిచేది దుర్ఖైమ్ సామాజిక శాస్త్రం యొక్క స్థితిని స్వతంత్ర క్రమశిక్షణగా స్థాపించాలనేది నిశ్చయించుకున్నారన్నమాట. నిర్బంధ మరియు బాహ్యమైన సామాజిక వాస్తవాలను అధ్యయనం చేస్తుందనేది ఆయన అభిప్రాయపడ్డారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. మానవ చర్య సాధారణ ఉద్దేశాలపై ఆధారపడి ఉండదని, స్వీయ ఆసక్తి వైపు నడవపడేదని అతను నమ్మారు. అయితే కొన్ని చర్యలలో నిమగ్నమయ్యేలాగా చేసే బాహ్య పరిమితి ఉంది అనేది దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు. ది రూల్స్ ఆఫ్ సోషియలాజికల్ మెథడ్ రాయటానికి ఈ యొక్క అభిప్రాయాలన్నీ కూడా దొంగదం చేసింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దుర్ఖైమ్ హబ్తో విభేదించారు. అతడు వ్యక్తుల ప్రకృతికి విరుద్ధంగా ఒప్పందం చేసుకుంటారని మరియు సామాజిక నిగ్రహానికి ముందు వ్యక్తి ఇష్టాన్ని ప్రాధాన్యత ఇస్తారని కూడా దుర్ఖైమ్ అభిప్రాయపడ్డారు.
దుర్ఖాయం యొక్క సామాజిక వాస్తవికత హెర్బర్ట్ స్పెన్సర్ యొక్క వ్యక్తివాదము లేదా నామమాత్రవాదానికి వ్యతిరేకమైనదిగా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. వ్యక్తిగత చర్యలకు సమాజం ముందుంటుందనేది దుర్ఖేము వెలిబుచ్చారనమాట తన అభిప్రాయాన్ని. సామాజిక ఏకీకరణ అనేది వ్యక్తిగత చర్యల ఫలితం కాదని, సమాజాన్ని కలిసి ఉంటే భాగస్వామ్య సంఘీభావం అని దుర్ఖేము తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ది రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్ దుర్ఖేము సమాజాన్ని అధ్యయనం చేయడానికి పద్ధతి చట్టాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఆత్మహత్యల రేట్లు, మతపరమైన అనుబంధాలు, నైతిక నియమాలు మొదలైన సామాజిక వాస్తవాలను అధ్యయనం చేసే సామాజిక శాస్త్రం అనేది ఒక్కటే అనేది తన అభిప్రాయపడ్డారు. ఈ సామాజిక వాస్తవాలు వ్యక్తిపై పరిమితిని కలిగి ఉంటాయనేది, అంతిమ సామాజిక వాస్తవిక సమూహమే తప్ప వ్యక్తి కాదని దుర్ఖేము నొక్కి ఒక్కాణించారు. సామాజిక వాస్తవాలు కూడా మానసిక లేదా శారీరక వివరణల ద్వారా తగ్గించబడవు లేదా విశ్లేషించబడవనేది తన అభిప్రాయంగా చెప్పారు. సామాజిక వాస్తవాలు బాహ్యమైనవి మరియు వ్యక్తిగత వాస్తవాలు తగ్గించబడవనేది మీరు ఈ యొక్క సామాజిక వాస్తవాల గురించి పరిపూర్ణంగా ఈ విభాగంలో తెలుసుకుంటూ ఉంటారు. దుర్ఖేము యొక్క పనిలో ఈ మేధో ప్రభావము అతని సామాజిక వ్యక్తుల మానసిక మరియు నైతిక లక్షణాలను విశ్లేషించడానికి దారితీశాయనేది కూడా మనం ఇక్కడ గుర్తించి పెట్టుకోవాల్సిన విషయం. సామూహిక మనస్సాక్షి యొక్క సామాజిక సంఘీభావము వంటి దుర్ఖేము రచనల్లోని వివిధ భావాలు, మానసిక మరియు నైతిక లక్షణాలు సామాజికమైనవి మరియు వ్యక్తిగతమైనవి కావు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఆ తర్వాత పాజిటివిజం యొక్క శాస్త్రీయత, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో కూడా దుర్ఖేము మనకి తెలియపరిచారు. ఊహాజనిత శాస్త్రాలను గమనించి వాస్తవాల మధ్య సంబంధాల ఆధారంగా చట్టము వంటి సాధారణలను శోధించడానికి ప్రచారం చేసిందనేది అకాడమిక్ డిసిప్లైన్గా అభివృద్ధి చెందుతున్న సామాజిక శాస్త్రము సాధారణీకరణలను ఏర్పాటు చేయగలదనేది దుర్ఖేము అభిప్రాయపడ్డారుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ దుర్ఖేము తన మార్కెల్ మాస్తో కలిసి అతని యొక్క మేనల్లుడితో కలిసి సమాజాన్ని అధ్యయనం చేయడానికి తులనాత్మక పద్ధతిని కొన్ని విషయాల్లో అవలంబించారు. సమాజ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి వారు సాధారణ మరియు ఆధునిక సమాజాలలో కారణ చట్టాలను అర్థం చేసుకోవడానికి తులనాత్మక పద్ధతిని ఉపయోగించారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. దుర్ఖేము మరియు మౌసు నాగరికత యొక్క నైరూప్య భావనను కలిగి ఉండటానికి బదులుగా ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాల్లో పాల్గొనటము మరియు వివిధ రాష్ట్రాలు, దేశాలు మరియు నాగరికతల మధ్య తేడాలను గుర్తించటము అవసరమనేది వీరిద్దరు కూడా అభిప్రాయపడ్డారన్నమాట. ఆ విధంగా అనేక రకాల సామాజిక పరిశోధనలకి దుర్ఖేము అండ్ ఈ యొక్క అతని యొక్క మేనల్లుడు కూడా అనేక అధ్యయన ప్రక్రియ పద్ధతుల్లో కలిసికట్టుగా పాల్గొన్నారనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఫంక్షనలిజం, ఇక్కడ సమాజాన్ని అధ్యయనం చేయటంలో దుర్ఖేము కాంటే మరియు స్పెన్సర్ యొక్క సేంద్రియ స్వారూప్యతను పొందుపరిచాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సమాజం యొక్క సేంద్రియ దృక్పథం ప్రకారము సమాజంలో ఒక జీవికి సారూప్యముగా ఉంటుంది అనేది మనము తెలుసుకున్నాం. సమాజంలో వివిధ భాగాలు పరస్పర సంబంధం కలిగి ఉంటూ ఉంటాయి. తర్వాత మరియు స్థిరమైన మొత్తాన్ని నిర్వచించడాన్ని కలిసి పనిచేస్తూ ఉంటాయనేది కూడా మనం తెలుసుకున్నాం. మొత్తము దాని భాగాన్ని మొత్తము కంటే ఎక్కువగా ఉంటుందని మరియు దాని వ్యక్తిగత భాగాలను తగ్గించబడదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి విషయం. ఉదాహరణకు గుండె లేదా ఊపిరితిత్తులను స్వంతముగా జీవం ఉంటదన్నమాట. ఒకదాని మీద ఒకటి నిరంతరము ఆధారపడుతూ ఉంటారు. ఈ అవయవాలు మొత్తం నిర్వహించడానికి కలిసి పనిచేస్తూ ఉంటాయి మరియు వాటి స్వంతముగా చూసినప్పుడు అవి నిర్జీవముగా ఉంటూ ఉంటాయి. అలానే వ్యక్తిగత దృగ్విషయాల ద్వారా సామాజిక దృగ్విషయాలను మనం వివరించలేమనేది
ఈ యొక్క ఎమ్మెల్యే దుర్ఖేము తన అభిప్రాయంలో ఇక్కడ ఈ యొక్క ఫంక్షనలిజం అనే పద్ధతిలో అధ్యయనం ప్రకారము మనకు తెలియపరిచారు అనేది మనము ఈ విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఆ తర్వాత ఎమ్మెల్యే దుర్ఖేమ్ యొక్క తాత్విక చింతన పద్ధతుల్లో మనం తీసుకున్నట్లయితే అనేక రకాల ప్రక్రియా పద్ధతులను ఎమ్మెల్యే దుర్ఖేమ్ తమ సామాజిక శాస్త్ర పరిశోధన పద్ధతుల్లో ఏర్పరిచారు. ఈ యొక్క సమాజంలో కార్మిక విభాగాన్ని గురించి కూడా ఎమ్మెల్యే దుర్ఖేమ్ వివరించారు. ఇక్కడ సమాజంలో వివిధ రంగాలలో శ్రమ విభజన ఉంది అనేది గ్రహించి దుర్ఖేమ్ తన అవగాహనను ఖచ్చితంగా ఆర్థిక మార్పిడికి పరిమితం చేశారనమాట. శ్రమ విభజన అనేది సామాజిక దృగ్విషయము మరియు సామాజిక వివరణకి అర్హత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో జనాభా పరిమాణము మరియు సాంద్రత ఇక్కడ పెరుగుతుందని, అక్కడ పరస్పర చర్యలు మరియు మనుగడల కోసము పోరాటము పెరుగుతూ ఉండదనేది యొక్క దుర్ఖేమ్ అభిప్రాయపడ్డారు. వ్యక్తుల మధ్య మనుగడ కోసము ఈ పోరాటాన్ని అధిగమించడానికి ఆధునిక సమాజాల్లో సామాజిక భేదము పాటించబడుతుందనేది, వ్యక్తులు ప్రత్యేకమైన విధుల కోసము ఒకరిపై మరొకరు ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారని, మరియు సామాజిక ఐక్యత మరియు వ్యక్తిగత స్వయం ప్రతిపత్తికి ఇది దారితీస్తుందనేది సామాజిక కార్మిక విధానములో ఆ విభాగంలో ద్వారా తన యొక్క పరిస్థితులని వివరించారన్నమాట. తర్వాత రాజకీయ చట్టపరమైన మరియు ఆర్థిక సంస్థలు మరింత ప్రత్యేకమైనవి మరియు వ్యక్తులపై సామూహిక మనస్సాక్షి యొక్క శక్తి బలహీనపడిందని, సమాజము మొత్తము బలహీనమైనప్పుడు వ్యక్తుల మధ్య వ్యక్తిగత వ్యత్యాసాలు మరియు వ్యక్తుల ఏకీకరణ ఏర్పడతాయనేది తన యొక్క అభిప్రాయంగా చెప్పారు. తర్వాత ఇక్కడ తాత్విక చింతన పద్ధతుల్లో దుర్ఖేమ్ సామాజిక వాస్తవాలు అనే విషయం మీద కూడా తులనాత్మక పద్ధతి ద్వారా అనేక విషయాలు తెలియపరిచారు. ప్రయోగాత్మక ఆలోచన పరులైన జాన్ స్టూవర్ట్ మిల్ మరియు ఈ యొక్క బెంజమిన్ దుర్ఖేమ్ల మాదిరిగా కాకుండా వ్యక్తులు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండరని, లేదా సమాజంలో ప్రయోగాత్మక మార్పిడి నిమగ్నమై ఉండరని అభిప్రాయపడ్డారు దుర్ఖేమ్. ఈ విధమైన పద్ధతుల్లో సామాజిక వాస్తవాల దృక్పథంతో అనేక రకాల పద్ధతుల్ని తను వివరించారనేది మనము ఈ ప్రక్రియా పద్ధతి ద్వారా తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. తర్వాత ఆత్మహత్యల గురించి కూడా 4 రకాల ఆత్మహత్యలు ఏ విధంగా ఉంటాయనేది మనం తెలుసుకున్నాం. ది రూల్స్ ఆఫ్ సోషలాజికల్ మెథడ్లో దుర్ఖేమ్ సొసైటీ అధ్యయనానికి సేంద్రియ సారూప్యత ఉపయోగించారు మరియు ఆరోగ్యకరమైన మరియు అనారోగ్య సమాజాల మధ్య తేడాలను గుర్తించడానికి ఒక ప్రమాణాన్ని అభివృద్ధి చేసుకున్నారనేది మనం చెప్పుకున్నాం. సాధారణ మరియు రోగ నిర్ధారణ దుర్ఖేమ్ యొక్క ఆందోళన, ఆధునిక సమాజాలలో రోగ నిర్ధారణ మరియు క్రమము యొక్క స్థాపనతో దుర్ఖేమ్ యొక్క ఆందోళన ద్వారా ప్రభావితమైంది, అంటే ఆ ప్రక్రియ ప్రభావితమైంది అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ సమాజంలో వ్యాపించే దృగ్విషయం నుంచి వైదొలిగితే అది రోగ లక్షణముగా చెప్పబడుతున్నది. నేరము సాధారణ సామాజిక దృగ్విషయం అని దుర్ఖేమ్ అభిప్రాయపడ్డారు. సమాజంలో నేరము ఒక విధిని కలిగి ఉందని దుర్ఖేమ్ అభిప్రాయపడ్డారు. కాబట్టి సామాజిక ఏకీకరణ కొనసాగించటంలో నేరాల పాత్ర ఉందని, సమాజంలో నేరం అనేది శిక్ష అనే ప్రతిచర్యను కలిగి ఉంటుందనేది, అది సామూహిక విలువలు మరియు నేరాలచే బాధించబడి మనోభావాలను స్థాపించబడుతుందనేది దుర్ఖేమ్ అభిప్రాయపడ్డారనేది మనం గ్రహించవలసిన విషయం. ఈ విధంగా దుర్ఖేమ్ అనేక రకాల తులనాత్మక పద్ధతుల ద్వారా ఈ యొక్క వినూత్నమైన యొక్క శాస్త్రీయ పద్ధతి ద్వారా మనకి అనేక రకాల మార్గాలలో సామాజిక పద్ధతులను, నూతన పద్ధతులను మనకి తెలియపరుస్తూ వచ్చారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత వ్యక్తులు సమాజంలో బంధాలు ఎలా సంపాదించుకోగలుగుతున్నారు మరియు వ్యక్తులు సమాజంచే ఎలా నియంత్రించబడుతున్నారు అనే దాన్ని చూడటం ద్వారా దుర్ఖేమ్ ఆత్మహత్య యొక్క వివిధ రూపాలను కూడా మనకు వివరించారనేది చెప్పుకోవచ్చు. వ్యక్తుల సామాజిక ఏకీకరణ స్థాయిని ప్రస్తావిస్తూ
అహంకార మరియు పరోపకార ఆత్మహత్యలను అతను మనకి ఈ 4 రకాల ఆత్మహత్యలను వివరించారనేది మనం చెప్పుకోవచ్చు. అనామిక్ మరియు ఫ్యాటలిస్టిక్ ఆత్మహత్యలను పరిశీలించారు దృక్హేమ్. దాని మీద ఒక రకమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది కోరికలను నియంత్రించడంలో సమాజం యొక్క వైఫల్యాలను ప్రతిఫలిస్తూ ఉంటుంది. కోరికలు హద్దులు లేకుండా సమాజంలోని ఇతర సంస్థలపై ఆర్థిక వ్యవస్థ ఆధిపత్యము చెలాయిస్తూ ఉంటదనేది, ఈ రకమైన ఆత్మహత్యలు సంభవిస్తుంటాయనేది, అలాగే సామాజిక క్రమంలో వ్యక్తుల యొక్క నిర్దిష్ట స్థానం కోసము మతము వల్లే సమర్థించే విధానం లేదు అనేది కూడా దృక్హేమ్ అభిప్రాయపడ్డారు. ఆత్మహత్య యొక్క 4వ రూపము ప్రాణాంతక ఆత్మహత్యలు. ఇది వ్యక్తులు సమాజంకే అధికంగా నియంత్రించబడినప్పుడు సంభవిస్తూ ఉంటుంది. బానిసల ఆత్మహత్యల కేసులను ప్రస్తావిస్తూ దృక్హేమ్ ఈ రకమైన ఆత్మహత్యలను మనకు ఉదాహరణగా చెప్పారు. ఇంతకు ముందు కూడా మనం ఆత్మహత్యలు 4 రకాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రకాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలియపరచుకున్నాము. తర్వాత దృక్హేమ్ సమాజం యొక్క మతము మరియు యొక్క అభివృద్ధి అభివ్యక్తి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ది ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియన్స్ లైఫ్ 1912లో ప్రచురించబడింది. దృక్హేమ్ 1902లోనే మతాన్ని అధ్యయనం చేయటం పట్ల ఆసక్తి కనపరిచారు. ఆ తర్వాత ఎందుకంటే అతను సమాజంలో ఒక ప్రధాన సంస్థగా, సమాజాన్ని ఒక ప్రధాన సంస్థగా పరిగణిస్తూ ఉండేవారు అనమాట. అతను సోషలాజికల్ జర్నల్, సోషలాజికల్లోని చాలా కథనాలు మతాన్ని ఒక ప్రత్యేకమైన అంశంగా దృష్టిలో పెట్టుకొని అనేక రకాల వ్యాసాలు మతపరంగా తన అభిప్రాయాలని వ్యక్తపరుస్తూ వచ్చారనేది మనము ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇది మతపరమైన జీవితానికి సాధ్యం చేస్తుందనేది అతను ఆదిమ మతం వైపు మళ్ళారనమాట. ఆదిమ మతం యొక్క ప్రాథమిక నిర్మాణము అధ్యయనం చేయటం ద్వారా సాధారణంగా మతం యొక్క భాగాలను అర్థం చేసుకోవచ్చు అనే దృక్పథాన్ని అతను అవలంబించారు. అందుకని అతను ఆదిమ తెగల యొక్క మత పద్ధతులను ఎంతో కాలము అధ్యయనం చేశారు. దానివల్ల మతం యొక్క మార్పుని గ్రహించవచ్చు అనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత నమ్మకము లేదా చర్య పవిత్రమైన, ఎందుకంటే ఇది సమాజంలో పవిత్రమైనదిగా నమ్ముతూ ఉంటాం అనమాట. పవిత్రమైన మరియు అపవిత్రమైన భావనను మరింత వివరంగా వివరించడానికి ఎక్కువగా కాలాన్ని వెచ్చించారు. అంటే మతపరంగా పవిత్రత ఏంటి, అపవిత్రత ఏంటి, పవిత్రత కార్యకలాపాలు ఎలా ఉంటాయి, అపవిత్ర కార్యకలాపాలు ఎలా ఉంటాయి అనే దృక్పథాన్ని మనకి అనేక మతపరమైన క్షుణ్ణమైన పరిశోధన పద్ధతుల ద్వారా మనం తెలియపరిచారు. పవిత్ర మరియు అపవిత్ర భావనలను దృక్హేమ్ చాలా చక్కగా మనకి అందరికీ కూడా సామాజిక పరంగా అనేక గ్రంథాల ద్వారా ఏర్పరిచారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ పవిత్రమైన మరియు అపవిత్రమైన అనే దాని మధ్య ఖచ్చితమైన వ్యత్యాసము ఉందని కొందరు పండితులు వాదించారు. పవిత్రమైన మరియు అపవిత్రమైన అనేది ఇతర వ్యతిరేకతలకు అనుగుణంగా ఉండే ఇతర ప్రాపంచిక వర్సెస్ ప్రాపంచిక, అసాధారణ మరియు సాధారణ మరియు పవిత్రమైనది అనిగా దృక్హేమ్ చెప్పారనమాట. అపవిత్రము నుంచి వేరుగా మరియు నిషేధించబడిన ప్రపంచంలో అపవిత్రము అనే అపవిత్రమైన లౌకిక ప్రాపంచికతను సూచిస్తూ ఉంటుంది అనేది దృక్హేమ్ అభిప్రాయపడ్డారు. ఆచారాలు అపవిత్రమైన మరియు పవిత్రమైన వాటి మధ్య కమ్యూనికేషన్ సాధ్యమయ్యే సందర్భాలు అనేది వెలిపించారనమాట. ఒకరు సంప్రదించాలని అనుకుంటే పవిత్రమైనది తపస్సు చేయటం ద్వారా లేదా మరేదైనా నిర్దేశక మార్గాల ద్వారా సెట్ను శుద్ధి చేయాలి అనేది తన అభిప్రాయంగా చెప్పారనమాట. అపవిత్రమైన మరియు పవిత్రమైన వాటి మధ్య దర్క్హేమ్ చేసిన ఈ కఠినమైన విభజన చాలా మంది పండితులు విమర్శించారు. అటువంటి కఠినమైన విభజన మతము గురించి చర్చ్ లేదా దేవాలయాలను ప్రవేశించిన అవగాహన నుంచి ఉద్భవించిందనేది మనం గ్రహించవలసిన విషయం. దైనందిక జీవితంలోని అనేక అపవిత్ర కార్యకలాపాలను పవిత్రమైన ఆటంకం కలిగిస్తుందని పండితులచే విస్తృతంగా ఎత్తి చూపబడింది.
ఈ ప్రాపంచిక కార్యకలాపాల సమయంలో కూడా పవిత్రమైన వాటితో సంభాషిస్తూ ఉంటదనేది దుర్ఖైము అభిప్రాయపడ్డారనేది మనము ఈ ప్రక్రియ పద్ధతిలో తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ తర్వాత తాత్విక చింతన పద్ధతులకు వచ్చేటప్పటికీ దుర్ఖైమ్ యొక్క సామూహిక మనస్సాక్షి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. దుర్ఖైము కార్మిక విభజనపై దృష్టి సారించి మరొక ప్రాథమిక భావన కామన్ మనస్సాక్షి లేదా సామూహిక మనస్సాక్షి. దుర్ఖైమ్ ప్రకారము సామూహిక మనస్సాక్షి అనేది సమాజం అంతటా ఉన్న నమ్మకాలు, అభ్యాసాలు, సాధారణ సెంటిమెంటల్ మరియు ఇది ఒక సామాజిక ప్రయోజనాన్ని మరియు నిర్మాణాలను సామాజిక జీవితాన్ని అందిస్తుందనే దృక్పథాన్ని ఏర్పరిచారన్నమాట. సామూహిక మనస్సాక్షి నైతిక మరియు మానసిక భావాలను పోలి ఉంటుంది. సామూహిక మనస్సాక్షి వ్యక్తిగత మనస్సాక్షికి భిన్నంగా ఉంటుందన్నమాట. ఇది సమాజం అంతటా వ్యాపించి ఉంటుంది. సామూహిక మనస్సాక్షి సామాజిక సంఘీభావాన్ని కొనసాగించడంలో మరియు విభిన్న తరాలను ఒకరికొకరు అనుసంధించడం అంటే లింక్ చేయడంలో ఒక ప్రత్యేకమైన పాత్రని కలిగి ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. విశ్వాసాలు మరియు భావాలు వ్యక్తుల అనుబంధము అంత మంచిది. సామూహిక మనస్సాక్షి యొక్క మరియు సమాజం గురించి మరింత తెలుసుకోవటానికి నిరంతరము ఈ యొక్క దుర్ఖైము ప్రయత్నించారు. తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచారనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు. తర్వాత సామాజిక మనస్సాక్షి సమాజము మరియు సమాజం మీద తన అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తపరిచారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. దుర్ఖైము సామాజిక సృహను సమాజంలోని సభ్యులు సగటు సాధారణ విశ్వాసాలు మరియు ఈ యొక్క భావాల కోసము వర్ణించారనేది మనం గ్రహించవలసిన విషయం. ఈ నమ్మకాలు మరియు భావాలు వ్యవస్థ దాని స్వంత జీవితాన్ని కలిగి ఉంటుందనేది మనము గ్రహించాలి. ఇది మొత్తం సమాజం అంతటా పంపిణీ చేయబడుతుందని, ఇది నిర్దిష్ట లక్షణాలు కలిగి ఉంటుందనేది, ఇది ఒక ప్రత్యేకమైన సామూహిక సృహ అనేది వ్యక్తులకు ఉంచే నిర్దిష్ట పరిస్థితుల నుంచి స్వతంత్రంగా ఉంటుందనేది దుర్ఖైము అభిప్రాయపడ్డారు. తర్వాత సామూహిక మనస్సాక్షి ఒక సమాజం నుంచి మరొక సమాజం యొక్క పరిధి మరియు శక్తిలో నిరంతరము మార్పులకు గురవుతూ ఉంటుంది. తక్కువ అభివృద్ధి చెందిన సమాజాలు సామూహిక మనస్సాక్షి వ్యక్తిగత సృహతో ఎక్కువ భావాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. అటువంటి సమాజాల్లో సామూహిక మనస్సాక్షి యొక్క పరిధి మరింత బలము మరియు ఎక్కువగా ఉంటుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. సామూహిక భావాలు విపరీతమైన శక్తిని కలిగి ఉంటూ ఉంటాయి మరియు నిషేధాలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన శిక్షల రూపంలో ఇవి ప్రతిఫలిస్తూ ఉంటాయి. సమాజం యొక్క సామూహిక మనస్సాక్షి ఎంత బలంగా ఉంటే నేరానికి వ్యతిరేకంగా లేదా సమాజానికి అవసక్యత యొక్క ఏదైనా ఇతర ఉల్లంఘనలకు వ్యతిరేకంగా కోపం పెరుగుతూ ఉంటుంది అనేది కూడా గ్రహించవలసిన విషయం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఇది యొక్క దుర్ఖైము యొక్క ఈ యొక్క భావనగా మనం చెప్పుకోవచ్చు. సామూహిక మనస్సాక్షి మరియు అంటే దానికి అనుగుణంగా లేకపోతే కఠినమైన శిక్షలకు గురవుతూ ఉంటారు సమాజంలో సభ్యులు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క దుర్ఖైము కాంటే యొక్క సానుకూలవాదము మరియు హెర్బర్ట్ స్పెన్సర్ యొక్క ఫంక్షనలిజం ద్వారా అయ్యాడనేది ఈ తులనాత్మక పద్ధతుల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ తర్వాత దుర్ఖైము అగస్ట్ కాంటే యొక్క సానుకూలతతో ప్రభావితమయ్యారనేది మనం తెలుసుకున్నాం కదా. అన్ని శాస్త్రాల కారణంగా విశ్లేషణకు లోబడి ఉండవచ్చని మరియు సాధారణీకరణ వంటి చట్టాలను అందించగలవని అభిప్రాయపడ్డారు. ఈ యొక్క వివిధ శాస్త్రాల యొక్క సోపాన క్రమాన్ని అభివృద్ధి చేశారు మరియు సామాజిక శాస్త్రాలను సోపాన క్రమం యొక్క దిగువ స్థాయిలో ఉంచాడు మరియు ఇటువంటి జీవశాస్త్రం వంటి సహజ శాస్త్రాలను సోపాన క్రమంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించాయనేది చెప్పారు. సాంఘిక శాస్త్రాలు సహజ శాస్త్రాలు మళ్ళీ సాధారణీకరణ వంటి చట్టాలను కూడా కనుగొనగలదని దుర్ఖైము నమ్మారు. సమాజము వ్యక్తుల నుంచి స్వతంత్ర ఉనికిని కలిగి ఉంటుందని మరియు శాస్త్రీయ విశ్లేషణకి లోబడి ఉండాలనేది
దుర్ఖేము యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దుర్ఖేము సామాజిక సాధారణమైనదని మరియు వ్యక్తికి ముందు ఉనికి కలిగి ఉందని నమ్మాడు. జాన్ మిల్ మరియు బెంథమ్ వాదించిన ప్రయోగాత్మక సామాజిక సిద్ధాంతాన్ని దుర్ఖేము తిరస్కరించారన్నమాట. వ్యక్తులు స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటారని మరియు పెద్ద సామాజిక నియమాలచే నిరోధించబడలేదని దుర్ఖేము అభిప్రాయపడ్డారు. వాటికి విరుద్ధంగా వ్యక్తి కంటే సమాజము ముందుంటుందనేది దుర్ఖేము నొక్కి వక్కాణించారు. సామాజిక శాస్త్ర నిబంధన మరియు బాహ్యమైన సామాజిక వాస్తవాలు అధ్యయనం చేస్తుందనేది దుర్ఖేము అభిప్రాయపడ్డారనేది మనము ఈ తార్కిక తాత్విక విచారంలో దుర్ఖేము అభిప్రాయాలుగా మనం చెప్పుకోవచ్చు. దుర్ఖేము అతని నైతికతపై రూసో అభిప్రాయాలను మన సమాజంలో విశ్వాసము మరియు విలువల సాధారణపై ఈ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేశాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ అతను పూర్వతత్వవేత్తలచే నైరూప్య సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. అతడు సామాజిక శాస్త్రము యొక్క స్థితిని సానుకూల శాస్త్రముగా స్థాపించారనేది కూడా మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. దుర్ఖేము సామాజిక శాస్త్రం అనేది సహజ శాస్త్రాల వాస్తవాలను అధ్యయనం చేసినట్లే సామాజిక వాస్తవాలను అధ్యయనం చేసే శాస్త్రం అనేది అభిప్రాయపడ్డారు. ఆత్మహత్య అనే తన రచనలో ఆత్మహత్యను సామాజిక వాస్తవంగా విశ్లేషించారు. దుర్ఖేము తన అన్ని ప్రధాన రచనల్లో వ్యక్తుల కంటే ముందు సమాజము ఉంటుందని మరియు వ్యక్తిగత దృగ్విషయాల ద్వారా సమాజాన్ని వివరించలేమని అభిప్రాయాన్ని వచ్చారు. బలమైన సామాజిక ధైర్య సాహసాల ద్వారా వ్యక్తులు సమాజానికి అనుసంధానించబడినప్పటికీ సామాజిక ఏకీకరణ ఏర్పడుతుందని, నైతిక సమాజంతో ముడిపడి ఉంటుందనేది వ్యక్తిలో ఉద్భవించిందా వ్యక్తిలోనే ఈ సామాజిక ప్రక్రియ ఉద్భవిస్తుందనేది అభిప్రాయపడ్డారు. అందువల్ల మతము, నైతికత, ఆత్మహత్య, విద్య సామాజిక జీవితానికి సంబంధించి అర్థం చేసుకోవాలనేది దుర్ఖేము ఎక్కువ మనకి విశ్లేషణాపూర్వకమైన పద్ధతుల ద్వారా చెప్పారనేది చెప్పుకోవచ్చు. దుర్ఖేము సామాజిక శాస్త్రాన్ని ప్రకార్య పద్ధతిని జోడించారు. ప్రవేశపెట్టిన మొట్టమొదటి వారిగా మనము చెప్పుకున్నాము. ఇతను సామాజిక వాస్తవాల కారణాలను, పర్యవేక్షణలను వివరించడానికి నిరంతరము ఈ యొక్క ప్రాకార్య పద్ధతిని అవలంబించారు. అంటే ఈ ప్రాకార్య పద్ధతిని ఇతను అనుసరించి మనకు సామాజిక శాస్త్రాన్ని విశ్లేషణాపరంగా, తార్కిక పరంగా వివరించారనేది ఈ యొక్క లెసన్ యొక్క మూలాంశముగా చెప్పుకోవచ్చు. నడుచుకోవటము, ఆలోచించటము, ఉద్వేగము వంటి వ్యక్తిగత బహిరంగంగా ప్రభావితం చేసే వ్యక్తిని బహిరంగంగా ప్రభావితం చేసే అంశాలని, అవి సమాజం అంతా విస్తరించి ఉంటాయనేది, వ్యక్తులను ప్రభావితం చేస్తూ ఉంటాయని భాషా సూత్రాలు, ఉమ్మడి విశ్వాసాలు కూడా ఇటువంటివి అనేది ఉదాహరణగా దుర్ఖేము తన తాత్విక చింతన పద్ధతుల్లో మనకి అనేక విషయాలుగా తెలియపరిచారనేది ఇందులో చెప్పుకుంటూ ఉన్నాము. దుర్ఖేము సామాజిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన శ్రమ విభజన తాలూకా వివరణను కేవలము ఆర్థిక దృష్టిలో చేసిందిగాను, మరింత సంకుచితమైనదిగాను భావించి ఆ వివరణను తిరస్కరించారన్నమాట. ఈ దుర్ఖేము అనువంశిక, తీషోష్ణ స్థితి, జాతి లక్షణాలు, అనుకరణ వంటి సామాజిక శక్తులను ఆత్మహత్యలను దోహదం చేస్తాయనే వాదాన్ని కూడా తిరస్కరించారు. వైయక్తిక దృగ్విషయంగా కనిపించే ఆత్మహత్యలను నిజానికి సామాజిక పరంగా వివరించవచ్చని అతను భావించారన్నమాట. వివిధ సమాజాలు, సంస్కృతులు నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి దుర్ఖేము ఆత్మహత్యలను 3 రకాలుగా చెప్పారని చెప్పుకున్నాం కదా. ఈ ఆత్మహత్యలు అహంభావపూరితంగా, తర్వాత పరుల సంక్షేమ మెచ్చుతో, తర్వాత అనిహిత కారణాలుగా ఆత్మహత్యలు ఏర్పడుతూ ఉంటాయనేది కూడా మనకు చెప్పారు. దుర్ఖేము చేసిన అధ్యయనం అంతటిలో మతానికి సంబంధించిన అతను వెలువరించిన సిద్ధాంతమే విశిష్టమైనదిగా మనం చెప్పుకోవాలి. ప్రపంచాన్నంతటిని పవిత్రత, అపవిత్ర అంశాలుగా విభజించటమే మతం సారాంశం అనేది దుర్ఖేము తన తాత్విక చింతన పద్ధతుల్లో వెలువించారు. ఆ పవిత్రమైన వాటిని, అపవిత్రమైన వాటిని సృష్టించడానికి కూడా వీలు లేదని, అలా జరిగితే అది దండనార్హణ
అవుతుందనేది దుర్గఖైము ఇది మనకు తెలియపరిచారు. ఈ విధంగా తన తాత్విక చింతన పద్ధతుల్లో పవిత్రత, మతము, అపవిత్ర భావాలకి పెద్ద పీట వేశారనేది మనము ఈ లెసన్ ద్వారా గుర్తుంచుకోవాల్సిన విషయం. నమస్తే.